ఒక 20-30 ఏళ్ల క్రితం ఎగ్జాక్ట్గా నాకు ఐడియా ఉంది. అమ్మాయి తరపోళ్ళు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలన్నా, అత్తగారింటికి అమ్మాయిని పంపించాలన్నా భయభ్రాంతులకు గురయ్యేవాళ్ళు. అసలు ఒక ముక్కలు చెప్పాలంటే భయపడిపోయేవాళ్ళు. ఎలాంటి అబ్బాయి వస్తారో, వాడు ఎలా ఉంటాడో, ఎలాంటి అత్తగారు వస్తారో, పరిస్థితి ఎలా ఉండిద్దో, పాపం దీని బతుకు ఎలా తెల్లారిద్దో అని చాలా భయపడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ఎందుకంటే మొగుడు అంటే అమ్మాయి అత్తగారు, మామగారు, మరిది, ఆడబిడ్డ వీళ్ళందరూ కలిసి కూడా ఆ ఇంటికి వచ్చిన పెళ్లి కూతురిని, కోడల్ని చిత్రహింసలు పెట్టి కొట్టి చంపి కిరసనాలు పోసి చంపేసేవాళ్ళు, లేకపోతే చెట్టుకు ఊరేసేవాళ్ళు, లేకపోతే ఇంట్లో ఊరేసేవాళ్ళు. అప్పట్లో అమ్మాయి తరపులు అందరూ చాలా భయపడిపోయేవాళ్ళు. ఈ పరిస్థితి పాపం ఎప్పుడు మారిద్దని నేను అనుకున్నాను. సరే, మారింది. అయితే అది చాలా దారుణంగా మారిపోయింది. గత 5-10 ఏళ్ల నుంచి అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోతున్నారు. అంతగా మారిపోయింది. జస్ట్ అబ్బాయిలు ఇప్పుడు చాలామంది, నేను ఎప్పుడైనా సెంటర్లో లేకపోతే నా స్టూడెంట్లు 25-30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటే నేను చాలాసార్లు విన్నాను. నీ అమ్మ వీళ్ళకి పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నావా, ఎలాంటిది వచ్చిద్దో ఏమో, మళ్ళీ దానికి లవరన్నాడు అనుకో, మళ్ళీ ఆ నరకం అంతా ఎక్కడ అనిపిస్తావురా, లేదా ఆడు అది కలిసి మళ్ళీ నన్ను చంపేస్తారు, ఇలా అబ్బాయిలు భయపడుతుంటే నేను విన్నాను కూడా. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఎప్పుడు పేపర్ చూసినా లేకపోతే ఎప్పుడు ఈ పేపర్ చూసినా ఏ పేపర్ చూసినా భార్య మగుడిని చంపేసింది, భార్య ఇంకోళ్ళ సుపారీ ఇచ్చి మగుడిని చంపేసింది, ఇలాంటి విషయాలు పదే 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 వస్తున్నాయి. అసలుకి అవి చాలా దారుణంగా. నిన్న కాక మొన్న జనవరి 26న పెళ్లి జరిగిన ఒక విషయం తమిళనాడులో అది వెలుగులోకి వచ్చింది. అదేంటంటే తమిళనాడులో కడలూరు జిల్లాలో ఆయన్ కరివేపట్టి అనే గ్రామంలో సుందర్ రామ్మూర్తి గారికి 2 పిల్లలు, సూర్య అని, కలై ఎసరన్ అనేవాడు పెద్దోడు, 27 సంవత్సరాలు. సరే, ఆడికి పెళ్లి కుదిర్చే మొన్న జనవరి 26న పెళ్ళయింది. జనవరి 26న పెళ్ళయింది, బాగానే ఉంది, అంత హ్యాపీ. అయితే మరి మనకి సంప్రదాయ ప్రకారం 3 రోజులకు 4 రోజులకు అమ్మాయి శోభనం జరిగిద్ది కదా. ఆ అమ్మాయి శోభనం గదిలో ఒక వీడియో కాల్ చేసి వాళ్ళ ఆయనకు చూపించింది. ఏమని, ఇదిగో ఈ నా లవరో, ఈ నన్ను ఇప్పటికే చాలాసార్లు నాతో పాటు కలుసుకుండో, నువ్వంటే నాకు పెద్ద ఇష్టం లేదు అని పాపం వాడిని చావుకప్పుడు చల్లగా చెప్పినట్టుగా ఆ గొర్రెగాడికి అన్నీ చెప్పేసింది. మరి ఆడేం చేశాడు, అమ్మాయి అటైతే నువ్వు నాకు వద్దమ్మా, ఈ చెత్త అంతా నాకెందుకు, మీ ఇంటికి వెళ్ళిపో అన్నారు. పైగా ఆ అమ్మాయి ఇవన్నీ చెప్పింది అడిగి, నేను ఆల్రెడీ మా అమ్మ నాన్నకి చెప్పాను నాకు ఇష్టం లేదని, పెళ్లికి ముందు కూడా నేను విషం తాగాను, ఆయన మా అమ్మ నాన్న ఒప్పుకోవండి నీకు ఇచ్చి చేశారు అని చెప్పింది. ఒక రకంగా చూస్తే పాప మా అమ్మాయి కూడా కరెక్టే, ఈ అమ్మాయి తరపు పేరెంట్సే, అసలు వాళ్ళు ఏం చేయాలో కూడా మనకు తెలియదు. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు ఆ అమ్మాయిని పిలిచి అమ్మ నీకు ఇష్టమా లేదా అని అడగరు. అదేమంటే మా కులం కాదు, లేకపోతే వాడికి డబ్బు లేదు, ఏదో అన్నీ చెప్పేస్తారు. మరి ఇప్పుడేమైంది? సరే, మ్యాటర్కి వచ్చేద్దాం. అనిలే కాడు మరి ఇంట్లో ఉంచుకోలేడు కదా, ఆ అమ్మాయిని కొట్టే తిట్టు ఫిబ్రవరి 12న ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు జనవరి 26న పెళ్ళి అయితే ఫిబ్రవరి 12న పుట్టింటికి పంపించాడు. అక్కడ పేరెంట్స్ చేశారు, అమ్మాయి తరపులు అందరూ మళ్ళీ అమ్మాయికి నచ్చ చెప్పి ఇక్కడ పంపించి, పైగా ఆ పంపించడంతో పాటు ఇలా అన్నారు, ఏమండి మా అమ్మాయిని మీ ఇంటికి ఇచ్చాం, మీ అమ్మాయే, మాకు సంబంధం లేదు, సచిన బతికిన మీ దగ్గరే, మాకు సంబంధం లేదు అని పంపించారు. మళ్ళీ ఆ పిల్ల ఇక్కడికి వచ్చి 15, 16, 17 ఇక్కడే ఉంది. ఇంకా 3 పిల్లల మధ్య గొడవలు. మొగుడు ముఖాన్ని నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు చిరాకు, ఇప్పటికీ నాకు మా లవర్తో నాకు చాలాసార్లు నేను ఉన్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెబితే ఎవరు మాత్రం ఉంచుకుంటారు. సరే, మళ్ళీ ఆ అమ్మాయి నిన్న జనవరి 26నో ఫిబ్రవరి 22నో ఆడితో బాగుంటాను మొగుడుతో ఆడు తాగే పాయసంలో పాపం విషం కలిపి చంపేయడానికి ప్లాన్ వేసింది, కలిపింది. ఆడు తాగాడు, పాప మా గొర్రెగాడు హాస్పిటల్లో ఉండు. ఫిబ్రవరి 20 నుంచి నిన్నటి వరకు కూడా హాస్పిటల్లోనే ఉండు. మరి ఈ వార్త మనకి ఎలా వచ్చింది? నేను చెప్పే కదా, వీళ్ళకి తమ్ముడు ఒక ఉండండి సూర్య, ఆడు ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోయి ఈ విషయం అంతా చెప్పాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు?
ఆడు చావు బతుకుల మధ్య ఉండవు. ఆడు రేపు ఈ బతికోడు సచ్చాడు బతికోడు కూడా మనకు తెలియదు. ఆడు సచ్చినా జరగలేదు. ఇది జరిగిన స్టోరీ. అసలు నేను పేరెంట్స్ని ఒకటే అడుగుతున్నాను, అమ్మా మనందరం కూడా మీరు ఇంకా పాతకాలంలో ఉంటున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయి పిల్లల చేతుల్లోకి మొబైల్ వచ్చేసి వాళ్ళు చాలా విపరీత దూరంలో ఉంటున్నారు. ఒకప్పుడంటే నువ్వు ఎవరిని చూపిస్తే ఆయన పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు విశాల ప్రపంచంలోకి వచ్చి కాలేజీ అని, యూనివర్సిటీ అని, స్కూల్ అని దూర ప్రాంతాలకు వెళ్ళి డిఫరెంట్ వ్యక్తులు చూడటం వలన వాళ్ళు మనసులో ఎవరన్నా అనుకొని వాళ్ళతో వాళ్ళు ఏదో రకంగా ఉంటున్నారు. దాన్ని మీరు గమనించి పెళ్లి చేసే ముందు అడగాలి, అమ్మాయి అబ్బాయి నీకు ఇష్టమా లేదా? అలా 100కి 10 సార్లు అడగండి, నష్టమే ఉంది. ఒకవేళ మీరు అడిగినా బలవంతంగా ఆ అమ్మాయి వద్దంటే పెళ్లి చేస్తున్నారు. ఇదిగో ఇప్పుడేమైంది, ఆడు హాస్పిటల్లో ఉండో ఆడు చచ్చిపోతాడు, మీ అమ్మాయి జైలుకి వెళ్ళిపోద్ది, మీకు నరకం. ఎందుకమ్మా ఇదంతా? అది మారండి, పేరెంట్స్ మారండి. ఎందుకంటే పాపం అబ్బాయిల జీవితాలతో ఆడుకోమాకండి అమ్మా. మీకు ఆ కాన్స్టిట్యూషన్లో ఏ కొన్ని చట్టాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయమాకండి. అందుకని దయచేసి ముఖ్యంగా అమ్మాయి పేరెంట్ కొంచెం మనస్ఫూర్తిగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ కనీసం పెళ్లి చేసే ముందన్న పెళ్ళి ఇష్టం లేదో మనస్ఫూర్తిగా అడిగి పెళ్ళి చేయండి. జై హింద్.